అసలు ఎక్స్పెక్ట్ చేయాల సినిమా ఇట్లా తీసారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. క్లైమాక్స్ అయితే ర్యాంప్ పోయా నమ్మి చెప్తా ప్రతి ఒక్కరు చేసిరు మరి సినిమా చూసి అక్కడ పెట్టేసరి డైరెక్టర్ మ్యూజిక్ పిచ్చకిపోయింది అంతే. హనుమంతుడు ఒక్క సినిమాకి వస్తుంటే నరాలు వేస్తున్నా పోయా ఇట్లా గూస్ బంప్సే. హనుమంతుడు అయితే క్రేజీ సినిమా అయితే సంక్రాంతి వినాయి పక్కన వినాయి. అంటే ఓవరాల్ గా మూవీ అసలు ఎలా అంటే టోటల్ ఆంజనేయ స్వామి మీద ఉంటుందా అంటే ఆల్మోస్ట్ అంటే గుడ్ వర్సెస్ ఈవిల్ అన్నమాట. ఈవిల్ పైన గుడ్ ఎలా ఫైట్ చేస్తుంది అని. అలాగే మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఎలా ఉంటాయి? బాగున్నాయి. అంటే ఏముంటాయి ఫైట్ సీన్స్ లేకపోతే కూడా ఉన్నాయి బట్ డివోషనల్ ఎక్కువ. ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి లాస్ట్ క్లైమాక్స్ అయితే ఈడ పడిపోతున్న టైం ఇట్లా తమ్మలు చెప్తే హనుమాన్ వచ్చేస్తారు మొత్తం జై హనుమాన్ హైలైట్ అమ్మా. మూవీ అయితే హైలైట్ గూస్ బంప్స్ వస్తున్నాయి బాగుంది సినిమా హైలైట్. జై శ్రీరామ్. ఒకటే వార్నింగ్ ఎవరైనా సినిమా బాగుంది అన్ని థియేటర్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అందరూ చూడాల్సిన సినిమా. థియేటర్లు ఇవ్వమని ఇంకా అడగక్కర్లే ఖచ్చితంగా ఇస్తారు మామూలుగా లేదు. గుంటూరు కారానికి అడగడానికి ఓపిక లేదు ఇక్కడ అరుస్తూనే ఉన్నాం జై శ్రీరామ్ అని. ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఏం నచ్చింది? నాకు లాస్ట్ కి నచ్చింది. చాలా బాగుంది సినిమా. చాలా ఆ హనుమంతుడు లంచం తగిలించాడు ఈ హనుమాన్ థియేటర్ నేను సరదాగా బాబు 10 సార్లు చూస్తాను. హనుమాన్ సినిమా చూసుకోవాలా. ప్రశాంత్ వారం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఈ పండగకి ఎన్ని సినిమాలు హనుమానే బ్లాక్ బస్టర్ ఏ మూవీ ఇంతవరకు తెలుగు సినిమా ఎన్నో సినిమాలు చూసినా ఇలాంటి సినిమా ఇంతవరకు లేదు భయ. అబ్బే ఎవ్వరు పనికిరాదు ఏందా రాజమౌళి వేస్తానా అక్కడ 500 కోట్లు కొట్టే బొమ్మలే 500 కోట్లు. లాస్ట్ 15 నిమిషాలు కుర్చీలో డైరెక్టర్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు. ఒక బీజిఎం అది మైండ్ బ్లోయింగ్ భయ్యా. అది రేపటి నుంచి రీల్స్ లో వస్తుంది. జై శ్రీరామ్ జై హనుమాన్ ఎక్సలెంట్ తీశారు భయ్యా. ఇంకోసారి మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాగుంటది అనుకుంటున్నా. మళ్ళీ చూస్తారా? ఓకే ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. మేము ఇంకా ఎంజాయ్ బాగా చేసాం. లాస్ట్ సీన్ అయితే అసలు అద్దరిపోయింది. అసలు చాలా చాలా బాగుంది. ఇంకా బాగుంటది అనుకుంటున్నా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్. బీజిఎం హైలైట్. సూపర్. చాలా బాగుంది. మ్యూజిక్ మెయిన్ పార్ట్. మ్యూజిక్ వల్ల హైలైట్ అయిన మూవీ. అండ్ హీరో కూడా చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు స్క్రిప్ట్స్ అనేవి. అసలు సూపర్. ఎంట్రీ ఇంకా తెలియదు నేను చెప్పలేను. సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. మూవీలో సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎంస్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇది హైలైట్. ప్రెసెంట్ అయితే ఇది హైలైట్. సూపర్ హీరో అన్నందుకు హనుమాన్ సూపర్ గా ఉంది. ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే
ఇంతవరకు ఇలాంటి మూవీ ఎవరు చూసుండరు. తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా హౌస్ఫుల్ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా ప్రశాంత్ గారు. నిజంగా మొత్తం టోటల్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ రావాలి. చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది అని చెడు ఓడిపోతుందని చెప్పారు. ఎక్సలెంట్ గా ఉంది. మా అన్నయ్య వాళ్ళ పాప కూడా ఎక్సలెంట్ గా హనుమంతుడే గెలుస్తాడు అనేసి చెప్పింది. సో ఎక్సలెంట్ గా ఉంది మూవీ భయ్య. అందరూ చూడాల్సిన మూవీ, తప్పకుండా రండి. జై హనుమాన్.